కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్ ధరలు హైక్ వ్యవహారంలో ప్రతిసారి చివరి నిమిషంలో సెలవుల ముందు సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. టికెట్ ధరలను పెంచాలి అనుకుంటే నిబంధనల ప్రకారం చేసుకోవచ్చని, అంతేకాని చట్టవిరుద్ధంగా మెమోల రూపంలో పెంచుకోకూడదని చెప్పుకొచ్చింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరలను వారం పాటు పెంచుకోవడానికి ఇచ్చిన మెమోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులో వచ్చే కొత్త సినిమాలకు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ ఎలాంటి మెమోలు జారీ చేయడానికి వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత మెమో ద్వారా శుక్రవారం విక్రయించిన టికెట్లను యథాతథంగా ఉంచవచ్చని, నేటి నుంచి పాత ధరలనే వసూలు చేయాలని స్పష్టం చేసింది. రాజాసాబ్ సినిమాకు జనవరి 18 వరకు టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ ఇచ్చిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ నిన్న విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం మెమోలు జారీ చేస్తుందని అన్నారు. అధిక బడ్జెట్ అని చెప్పడం తప్ప దానికి సంబంధించి ఆడిటింగ్ నివేదికలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. నిర్మాతలు, బుక్ మై షో తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ భారీ బడ్జెట్తో సినిమాలు తీసినప్పుడు టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 3 లక్షల టికెట్లు విక్రయించామని, ఆ సొమ్మును వెనక్కి ఇవ్వాలంటే ప్రేక్షకులు థియేటర్స్ను ధ్వంసం చేసే అవకాశం ఉందని అన్నారు. వాదనలను నిన్న న్యాయమూర్తి టికెట్ ధరల పెంపునకు సంబంధించి జారీ అయిన జీవో 120 ప్రకారమే నడుచుకోవాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లేక అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. జీవో 120పై సీజే ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై రివ్యూ చేసి, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి వాటిని సవరించుకోవాలని, లేదంటే చట్ట ప్రకారం కొత్త జీవో జారీ చేసి టికెట్ ధరలను ఇష్టానుసారంగా పెంచుకున్నా తమకు అభ్యంతరం లేదని, ఇకపై సినిమాలకు అధిక ధరలు వసూలు చేయడానికి ఎలాంటి అనుమతులు ఉండవని సాక్షాత్తు మంత్రి ప్రకటించారని, అయినా మళ్లీ ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రస్తుత మెమో జారీలో హైకోర్టు ఉత్తర్వులతో పాటు సినిమాటోగ్రఫీ నిబంధనల ఉల్లంఘన జరిగిందని అన్నారు. రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులను జారీ చేశారు.